ఐడిటీవీ మన ఉనికి మన వాణి. సో బేసిక్గానే మీకు ఇప్పుడు యూట్యూబ్స్లో ఇన్స్టాగ్రామ్స్లో జరిగేవి తెలియకుండా అయితే లేదు. రీసెంట్ బాగా హల్చల్ అవుతున్న విషయం బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడుతూ ఫేమస్ అయిన నాన్ విష్ణ అలియాస్ ప్రపంచ యాత్రికుడు. సో ఇతన్ని మనం ఎలా తీసుకోవచ్చు? బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడుతూ ఫేమస్ అయిన నాన్ వెజ్ కాదు, నాన్ వెజ్ ఈజ్ ఆల్రెడీ ఫేమస్. అవును, రీసెంట్ గా ఈ కాంట్రవర్సీ అంటే ఇప్పుడు తెలియని వాళ్ళకి కూడా తెలిసే పరంగా అయిపోయింది కదా ఇప్పుడు ఈ విషయం. అంటే బెట్టింగ్ యాప్స్ అన్న ఆలోచన ప్రమోట్ చేస్తున్నారు, ఎవరు పట్టించుకోలేదు. ఎప్పుడైతే తను ఆ టాపిక్ తీసుకొచ్చాడో ఇంకా అది మామూలు ఏదో వ్రతం లాగా పెట్టుకుంటాట, సంవత్సరానికి 40 రోజులు. ఓకే, ఏదో మంచి పని చేద్దాం ఇట్లా అంటే చేస్తాట, మంచిదే. కాకపోతే ఇక్కడ కొన్నిసార్లు ఆ ఫ్లోలో ఆయన చూసుకోకుండా కొన్ని మాటలు మాట్లాడేస్తుంటారు. అంటే మనం మాట్లాడేదానికి క్రెడిబుల్ ఎవిడెన్స్ ఉంటే మనం చేయొచ్చు తప్ప, లేకపోతే అవి జస్ట్ ఆరోపణలు అవుతాయి. సరే, ఆరోపణలు చేసినంత మాత్రాన ప్రధానికి మనం కేసులు పెడతాం అనేది కూడా మనం చెప్పలేం. కానీ ఇప్పుడు ఒకవేళ ఇట్లా చూపిస్తే 3000 మనం చూపిస్తే, ఇది నేను నాన్ వెజ్ గురించి చెప్పట్లా. ఇప్పుడు ప్రభుత్వం సడన్గా ఉన్నట్టుండి మేల్కొని టపా టపా అని చెప్పి కేసులు పడ్డం మొదలుపెట్టింది బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళ మీద. ఆడిన వాళ్ళ మీద కాదు, అలాగే ఆడిస్తే వాళ్ళ మీద కాదు. ఇక్కడ కేసులు ఎవరి మీద పడ్డాయి? మధ్యలో ప్రమోట్ చేసి అంటే హీరో విలన్ చంపేసినట్టు. సో వీళ్ళ మీద కేసులు పెట్టడం మొదలు. సరే, ప్రమోట్ చేయడం కూడా తప్పే, దాన్ని నేనేమి సమర్థించట్లా. కాకపోతే మరి గవర్నమెంట్ అలా చేసేటప్పుడు గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా అటువంటి ఏమి ఉండకుండా చూసుకోవాలి కదా. ఇప్పుడు వాడు చేశాడు, వీళ్ళు చేశారు, రాణా చేశారు, లేకపోతే మంచులక్ష్మి చేశారు, లేకపోతే వాళ్ళు వీళ్ళు అని చెప్పి బోల్డ్ మంది మీద కేసులు పెట్టారు. మరి అదే ఇప్పుడు అది తప్పు అని చెప్పాలంటే గవర్నమెంట్ ఒక చోట ఒక ప్రకటన చేసి అయ్యా ఇది తప్పు అని చెప్పాలి. నీ మెట్రో రైలు మీద నువ్వు ఓపెన్గా వేసుకుంటూ పోతున్నప్పుడు నువ్వు ఏం సందేశం, సభ్య సమాజానికి నువ్వు ఇస్తున్న సందేశం ఏమిటి అన్నట్టుగానే అనిపిస్తుంది ఎవరికైనా. అంతే. సో దాన్నే ప్రశ్నించాడు, కాకపోతే కొంచెం ఘాటుగా ప్రశ్నించాడు. దానికి కారణం ఎవరు? ఫలానా వాళ్ళు, ఆ డీజీపీఓ లేకపోతే వాళ్ళు వీళ్ళు మెట్రో మేనేజర్లు వీళ్ళు అని చెప్పి ఏవో పేరు తీసుకొచ్చాడు. సో దానికి వాళ్ళకి ఏదో లంచాలు ముట్టినాయని చెప్పి ఏదో మాట్లాడుకుంటూ వాళ్ళ దేంట్లో బోళ్ళని సంపాదించారు అన్నట్టుగా ఏదో చెప్పుకొచ్చాడు. ఆ ఎలిగేషన్ కరెక్టా కాదా అనేదాన్ని నేను సమర్థించను. మేబీ నిజంగానే వాళ్ళు చేసి ఉండకపోవచ్చు. కానీ ఒకవేళ చేశారంటే ఇదిగో నా దగ్గర ఈ ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పి మాట్లాడితే అది వేరే విషయం. అందరిలాగే సో ఇప్పుడు ఎలా అయితే ఓ టేస్టీ తేజ కావచ్చు, విష్ణుప్రియ కావచ్చు, లేకపోతే రీతు చౌదరి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎలాగైతే మాకు తెలియదు సార్, తెలియక చేసేసాం సార్ అన్నారో, మరి మెట్రో వాళ్ళకి తెలీదా అంటే తెలియదు. చాలామందికి తెలియదు అన్నప్పుడు, అంటే మెట్రోకే తెలియదు అన్నప్పుడు దాని అర్థం ఏంటి? చాలా మందికి తెలియదు ఇది ఇల్లీగల్ అని. నాన్ వెజ్కి మాత్రం తెలుసు, సజ్జనార్ గారికి తెలుసు, వీళ్ళిద్దరికి తెలుసు, మంచి పని చేస్తున్నారు, అందరికీ తెలిసేట్టు చేస్తున్నారు, మంచిదే. కానీ ఇప్పుడు కేసులు పెడుతున్నారే. ఇప్పుడు తెలియకపోవడం మా తప్పు కాదండి అన్నప్పుడు, అవునా మీ తప్పు కాదన్నప్పుడు మీరు ఎందుకు తప్పు చేస్తున్నారు అని గవర్నమెంట్ అడుగుతున్నాం కదా. అంతే. ఇప్పుడు మేము ఒక చట్టం చేసామంటే తెలిసి పెట్టుకోవడం ప్రతి పౌరుడి ధర్మం. మాకు తెలీదు అంటే అది కరెక్ట్ కాదు అని కేసులు పెడుతున్నారు. ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు చేయలేదు వాళ్ళంతా, కొన్ని ఇయర్స్ బ్యాక్ దాన్ని ప్రమోట్ చేసి అది కరెక్ట్ కాదని మానేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మీద ఇప్పుడు రియాక్ట్ అవుతున్నారు వీళ్ళు. అది ఎంతవరకు కరెక్ట్? అది ఏమైందంటే మన సడన్గా దీనికి కూడా నాన్ వెజ్ కారణం అని చెప్పాలి. నాన్ వెజ్ సడన్గా ఈ వ్రతం స్టార్ట్ చేసాడు. ఏది సంవత్సరానికి ఏదో 40 రోజులు మంచి వ్రతం చేద్దామని చెప్పి బెట్టింగ్ యాప్స్ గురించి ఫస్ట్ నుంచి కూడా తను కూడా ఎవరు 2-3 చేశాడు, తెలియక చేశానో ఏదో చెప్తుంటాడు. బట్ అతనిలాగే కొంతమంది తెలియక చేశారో అతని వల్ల ఓ మంచి పని అయితే జరిగింది. ఇప్పుడు ఎవడు కూడా ప్రమోట్ చేయట్లేదు, బెట్టింగ్ యాప్స్ గురించి తెలుసుకున్నాడు, అదైతే గ్యారెంటీ. కానీ దీంట్లో కొంత ముందుకు వెళ్ళిపోయి అయిన వాళ్ళని కాని వాళ్ళని దీనిలో ఇన్వాల్వ్ చేసి వాళ్ళని అంటే వాళ్ళు చేయని వాటిని కూడా నీకు సంబంధం ఉంది అనే రకంగా వాళ్ళు చేస్తున్నప్పుడు అంటే కొంతవరకు ఈ సెలబ్రిటీస్ వీళ్ళందరూ మీద అన్నప్పుడు పెద్ద కేసులు పెట్టకపోవచ్చు. మీరు ఏకంగా గవర్నమెంట్ అఫీషియల్స్ని, ఐపీఎస్ని, ఐఏఎస్ని వీళ్ళని లాగినప్పుడు ఇట్స్ డెరిగేటరీ. అంటే వాళ్ళ చేతిలో పవర్ ఉంది. ఇప్పుడు మీ మీద నా మీద పెట్టారనుకో, మనం వెళ్ళి సార్ వీడిని అంత తిట్టాడు సార్ పోలీస్ స్టేషన్లో, పోరా తర్వాత పక్కరా ఐపీఎస్ అంటే మీరు నేను పౌరులు కాదు, వాళ్ళు పౌరులు. మనం ఎవరి దగ్గరికి వెళ్తే కంప్లైంట్ చెప్తామో వాళ్ళ మీద కంప్లైంట్ రేజ్ చేస్తే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? ఇదే తప్పు మీ మీద నా మీద చేస్తే పెద్ద కేసులు ఉండవు, పెద్దవాళ్ళ మీద అంటేనే కేసులు పడతాయి. సరే పోన్లే, ఏదో ఒకటి కేసులు అయితే పెడుతున్నారు. సరే దాంట్లో నిజాలు ఆ కేసుల వల్ల తేలుతాయి. వాళ్ళు నిజంగానే నిరపరాధులైనా కూడా వాళ్ళ మీద ఇలా చేస్తున్నాడు అన్నప్పుడు కూడా
జనరల్గా నేను దీన్ని ఎలా చూస్తానంటే కొన్నిసార్లు అధికారంలో ఉన్న పార్టీ, అపోజిషన్లో ఉన్న పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ ఏం చేసినా వీళ్ళు ఏకి పాడేస్తుంటారు. వీళ్ళ పనే అది. అలాగే మీడియా పని కూడా. సో ఉన్నవి లేనివి కూడా కొన్నిసార్లు గట్టిగా వేస్తుంటారు వాళ్ళ మీద. అది ఏంటంటే ఏదో దానికి సంబంధించిన ఒక చిన్న ప్రైమా ఫేస్ ఎవిడెన్స్ ఏదైనా ఉందనుకోండి. ఇప్పుడు మెట్రో మీద ఉంది కాబట్టే కదా మెట్రో వాళ్ళందరూ బాధ్యులు అవును అని చెప్పి వాళ్ళని నీకనే ఒక చిన్న నిన్నే పత్రికా స్వేచ్ఛ దినోత్సవం కూడా సెలబ్రేట్ చేశాం. పత్రికా స్వేచ్ఛ అంటే పత్రికలకు మాత్రమే కాదు, ఇప్పుడు నాన్ వెజ్ కూడా ఒక పత్రిక లాంటి వాడే. అయితే నాన్ వెజ్ చేసిన కొన్ని తప్పులు నేను చెప్తాను. ఇవి సరే ఇటువంటివి గట్టిగా అనడం వల్ల సరే కేసులు పెడితే పెట్టారు, అవి తేలుతాయి తెలియవు ఎవరికి తెలియదు. కానీ ఏమవుతుందంటే ఇప్పటిదాకా సెలబ్రిటీస్ ఆగారు ప్రమోట్ చేయకుండా, రేపు గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా జాగ్రత్తగా ఉంటారు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటారు. అమ్మో మనకు తెలుసు తెలియకో వాళ్ళకి వీళ్ళకి పర్మిషన్లు ఇచ్చేస్తే మనం రేపు కేసు పెట్టినంత మాత్రాన డిఫేమ్ అయ్యేది అవుతారు కదా వాళ్ళు. ఇప్పుడు మేము చేయలేదు అనడం ఓకే, కానీ అది జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? గవర్నమెంట్దే కదా. మెట్రో మీద లిటరల్లీ పలానా గేమ్ ఆడండి, బెట్టింగ్ ఆడండి అనేది వేసేస్తున్నారంటే దానికి రెస్పాన్సిబిలిటీ మెట్రో కదా. సో దానికి రెస్పాన్సిబిలిటీ మీరు కాబట్టి అవును మేము చేయలేదు, మేము చూసుకొని ఉండాల్సింది, సరే చేయలేదు అంతవరకు ఓకే. అప్పుడు మీరు లంచాలు తీసుకొని ఇవన్నీ కూడా చేశారా, లేకపోతే మీరు డబ్బులు సంపాదించడానికి దీన్ని వాడుకున్నారా అని నిర్ణయించినప్పుడు అది ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళకు ఉంటుంది, గవర్నమెంట్ మీద ఉంటుంది. బట్ పవర్ ఉంది కాబట్టి ఇప్పుడు కేసులు పెట్టే అవకాశం కూడా ఉంది. సరే వాట్ ఎవర్. బట్ నాన్ వెజ్ చేసిన తప్పులు చెప్తారు. ఒకటి తల్లిని తిట్టడం. అవతల వాళ్ళు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినంత మాత్రాన నీ తల్లి ప్రాస్టిట్యూషన్ చేసింది ఇటువంటి మాటలు అనేది తనకి సరే దానికి క్షమాపణ చెప్పినంత మాత్రాన తప్పు ఒప్పైపోదు. ఒకసారి వదిలేసిన తర్వాత మాట అబ్సల్యూట్లీ అది రాంగ్. కాలు జారిన పర్లేదు, నోరు జారితే తీసుకోలేము. అవును, అది అతని మీద కొంత నెగిటివ్ అయింది. ఇంకొకటి రీసెంట్గా ఇండియా పాకిస్తాన్ టెన్షన్స్ నడుమ ఆయన ఒక వీడియో రిలీజ్ చేశాడు. మీరు యుద్ధం అంటారు, యుద్ధం వస్తే ఏమవుతుంది, అంత నష్టం జరిగిపోద్ది, మన అందరికీ కూడా నష్టమే, అది ఇది దీనికోసం మీరు ఎప్పుడెప్పుడు యుద్ధం వస్తుందా అని చెప్పి ఎదురు చూడడము ఇవన్నీ కూడా వేస్ట్, ఇండియా యుద్ధం చెయ్యదు అని చెప్పి ఆయనకున్న క్యాలిక్యులేషన్స్ ఏవో వేసి ఆయన చెప్పాడు. సో కొన్నిసార్లు సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే మన కంట్రీని డిస్కరేజ్ చేసేట్టు ఉండకూడదు. మేబీ నువ్వు ప్రపంచయాత్రుడికి 100 కంట్రీలు చూసి ఉండొచ్చు కాక, కానీ ఇప్పుడు యుద్ధం జరుగుతుందా లేదా చెయ్యాలా వద్దా అనేది ఆ సిచ్యువేషన్ బట్టి ఆ టైంలో డిసిషన్ తీసుకుంటారు. కానీ ముందుగానే వీళ్ళు చెయ్యరు, వీళ్ళు చేస్తారు, స్టేట్మెంట్ పాస్ చేయకూడదు. అట్లా చేయడం అనేది కొంత డిస్కరేజింగ్ ఉంటుంది. అండ్ అక్కడ ఉన్న సోల్జర్స్ వాళ్ళు కూడా ప్రాణాలు పెట్టి అక్కడ పహారా కాస్తుంటారు. ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఇచ్చింది, యుద్ధం చేయాల్సింది వస్తే మా పర్మిషన్ కోసం చూడొద్దు, మీరు కానివ్వండి అని చెప్పి. పర్మిషన్ ఇవ్వడమే పర్మిషన్, అంతే, పర్మిషన్ ఇవ్వడమే పర్మిషన్. సో ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఇప్పుడు దీని గురించి మళ్ళీ ఇంకొక పెద్ద లెక్చరే అవుతుంది. ఇప్పుడు పాకిస్తాన్ని దారికి తీసుకురావాలి. ఇప్పుడు వాళ్ళు మన మీద అటాక్ చేయించారు, 26 మంది అభంశుభం తెలియని వాళ్ళని చంపేశారు. సో ఇంకొకసారి ఇటువంటి జరగకుండా ఉండాలి, వాళ్ళకి భయం పుట్టాలి. ఇప్పుడు దానికి సేనల్ని మోహరిస్తున్నాం మనం సరిహద్దు వెంబడ. అలాగే నౌకాదళాలు వెళ్ళి అరేబియా సముద్రంలో కరాచీకి దగ్గరలో కాస్త బాహుబలి, అయ్యన్స్, విక్రాంతి ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. వీళ్ళందరూ పనిపాటు లేకుండా ఊరికి బిల్డప్ ఇవ్వడానికి వెళ్తున్నారా? వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు వెళ్ళి మెసేజ్ వేయాల్సిన పరిస్థితి రాకపోవచ్చు, కానీ ఒక ఉద్రిక్త వాతావరణం అయితే అక్కడ నెలకొంది. దీనివల్ల మనకి అడ్వాంటేజా డిసడ్వాంటేజా అనేది వాళ్ళు లెక్కలేసుకుంటారు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఉండడం వల్ల ఈ బోర్డర్ ఎంబడ మొత్తం మనం మోహరిస్తే వీళ్ళు ఏం చేస్తారు, పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్తోనూ ఇరాన్తోనూ బోర్డర్లు ఉన్నాయి. ఈ బోర్డర్లో ఉన్న సైనికులందరినీ ఇటు రప్పిస్తారు. ఇప్పుడు ఏమైంది, ఈ సైనికులందరూ కూడా అమ్మో ఇండియా యుద్ధం చేస్తుందేమో అని చెప్పి ఇటు వచ్చి నించున్నారు. కొట్టుకోకపోవచ్చు, సైనికులందరూ ఇక్కడికి వచ్చేసారు. ఇప్పుడు ఏమైంది, బెలూచిస్తాన్ వాడు ఆల్రెడీ 2 పట్టణాలకు క్యాప్చర్ చేశాడు. ఇది మన విజయమే. మనం ఏం చేయకుండా అక్కడ నించొని ఉంటే చాలు, భయపడే పొజిషన్ వచ్చింది. ఎస్, భయపడే పొజిషన్ కాదు. పాకిస్తాన్లో 2-3 నగరాలను కలిపేసుకున్నారు ఇప్పుడు. బెలూచిస్తాన్ ఈజ్ ఆల్సో ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ పాకిస్తాన్. కానీ కొన్నిసార్లు బెత్తం పెట్టుకుని ఇట్లా పెడితే చాలు, కొట్టాల్సిన పని లేదు. సో ఇట్లా బెత్తం ఎత్తి పెట్టుకున్నప్పుడు ఆ టీచర్ కొట్టాడరా, వాడు ఊరికే బెత్తం ఎత్తాడరా అని చెప్పావు, వాడికి భయం ఉంటుందా? ఉండదు. సో అటువంటి పని నువ్వు నాన్ వెజ్ చేస్తావు బేసికలీ.
సో ఎవరి స్ట్రాటజీస్ వాళ్ళు. మీరు అంటే ఆడెవడో చెప్తే ఇదంతా జరిగిపోతుందని మనం అనొచ్చు. బట్ నాన్ వెజ్ ఈజ్ మోర్ దెన్ ఏ పేపర్ ఇవాళ. ఇప్పుడు ఆయనకున్న సబ్స్క్రైబర్స్ ఆ రేంజ్లో ఉన్నారు, ఆయనకున్న ఫాలోయింగ్ ఆ రేంజ్లో ఉంది కాబట్టి సో ఆయన ఒక మాట చెప్పినా కూడా ఒక ఈనాడు పేపర్లో వేసేటంత పెద్ద విషయం అవుతుంది, అంతకన్నా పెద్ద విషయం అవుతుంది చెప్పాలంటే. సో కాబట్టి దేశ సమగ్రతకి లేకపోతే దేశం యొక్క ఇంపార్టెంట్ డిసిషన్స్కి సంబంధించిన వాటిలో డిస్కరేజింగ్గా మాట్లాడకుండా ఉంటే బెటర్. సో ఇది చాలా పెద్ద ఇది విషయం.